వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో పైకి ఎదిగిన పోలీస్ ఆఫీసర్. పేరు బూడిద సునీల్, ఏసీపీ విశాఖపట్నం కమిషనరేట్. సునీల్ కుమార్ గారు ఆషామాషిగా పైకి రాలేదు. ఆయన దినసరి కూలీ కుటుంబంలో పుట్టి ఆయన కూడా దినసరి కూలీగా పనిచేస్తూ క్రమేపీ పైకి వచ్చారు. ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆయనకి ఆ ఊర్లోతో పాటు ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా మట్టిలో మాణిక్యం అని పేరు చెప్తారు. అంటే ఎలాంటి జీవన కష్టాలు అంటే మా సినిమా కష్టాల కన్నా మించిపోయిన కష్టాలు కనిపిస్తాయి. కానీ ఆయన పోలీస్ అవ్వాలనుకున్నారు, అయ్యారు. పోలీస్కి ముందు ఆయన కుటుంబ పోషణ కోసం చాలా పనులు చేశారు. కానీ ఎక్కడ నామోషి పడకుండా తనకని చెప్పుకుంటారు. తర్వాత పోలీస్ అయిన తర్వాత ఆయన కడపలో పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, ప్రస్తుతం క్రైమ్ ఎలాగుందనే విషయాలతో పాటు ఆయన కుటుంబ నేపథ్యం అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. బూడిద సునీల్ గారు సార్, ఏసీపీ సిసిఎస్ విశాఖపట్నం. సార్, మీ బ్యాక్ సైడ్ చూస్తుంటే చాలామంది పోలీసు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలను పుడతాం. నేను అక్కడి నుంచి వచ్చినోడిని, వ్యవసాయ కుటుంబం నుంచి వస్తుంటారు, కొంతమంది రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వస్తారు. కానీ మీది చూస్తుంటే అసలు మనం ఊహించిన విధంగా కనిపిస్తుంటాయి. అంత నిరుపేద కుటుంబంలో పుట్టి క్రమేపీ చదువుకొని ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు చాలా రకరకాలు కనిపిస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. అటువంటి ఏమైనా ఎదుర్కొన్నారా? ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం క్రైమ్స్ దీంట్లో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి కేసులు వస్తున్నాయి, క్రైమ్ కల్చర్ ఏ విధంగా మారుతుందో, ప్యాటర్న్ ఎలాగ మారుతుంది, ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ వేసుకోవడానికి మీరు పడ్డ కష్టం. సార్, నా పేరు సునీల్, మా నాన్నగారి పేరు కొండ, అమ్మ పేరు రాహెల్. మాది కృష్ణా డిస్టిక్ జగ్గేపేట మండలం బోదవాడ విలేజ్. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు. కూలి పని చేసేసి నన్ను చదివించారు. చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్గానే చదివేవాడిని. అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా బాగా ఎక్కువ నమ్మకం, నేను బాగా చదువుతానని చెప్పేసి, నా వల్ల వాళ్ళ లైఫ్లు మారుతాయని చెప్పేసి ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. నేను గురుకుల పాఠశాలలో చదివాను, మచిలీపట్నం రుద్రవరం గురుకుల పాఠశాలలో చదివాను. గురుకుల పాఠశాల చదివినప్పుడు గురుకులలో మంచి ఫౌండేషన్ ఉంటుంది సార్. అంటే పిల్లలకి స్వయంగా ఎదిగేటటువంటి ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ గురుకుల పాఠశాలలో ఉంటుంది. ఆ గురుకుల పాఠశాల ఫౌండేషన్ అనేది నేను సెల్ఫ్గా ఆలోచించడం కోసమైనా, కష్టపడటం కోసమైనా చాలా ఉపయోగపడింది. అక్కడ టీచర్స్ కూడా టీచర్స్గా కంటే పేరెంట్స్గా ఎక్కువ ఉంటారు. వాళ్ళు పేరెంటల్ కేర్ ఉంటుంది గురుకుల పాఠశాలలో. దాని తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ మా జగ్గేపేటలో చదివాను. చదివిన తర్వాత అక్కడ నాన్న ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ నేను 1 year చదువు మానేసాను సార్. 1 year చదువు మానేసి మళ్ళీ కూలి పనులకు వెళ్ళాను. కూలి పనులకు వెళ్ళినప్పుడు ఆ తర్వాత అమ్మ బాగా కష్టపడి చదివించిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేశాను. డిగ్రీ చేస్తున్నప్పుడే ఒక పూట కాలేజీకి వెళ్ళేవాడిని, ఇంకొక పూట పార్ట్ టైం స్కూల్ టీచర్గా పనిచేస్తూ తర్వాత ఈవినింగ్ పూట ట్యూషన్లు చెప్పుకునేవాడిని. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి బ్యాంక్ దానికి సంబంధించి ప్రిపేర్ అయిన తర్వాత అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక అతను తీసిస్తున్నాయి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రూమ్మేటే ఫ్రెండ్ నా దొంగతనం చేసాడు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసేసి వాడింగ్ చేసుకుంటాడండి. ఆటలతో తను జాబ్ చేశాడు. అరే, అంటే నా ఐడెంటిటీని కొట్టేసి తను జాబ్ చేశాడు అన్నమాట. అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మిస్ అవ్వడం, తర్వాత నేను బ్యాంక్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే నాకు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టయానికి అందకపోవడం, లేకపోవడం వల్ల నేను డూప్లికేట్ సర్టిఫికేట్స్ పట్టుకొని పోవడం, వాటి వల్ల నేను బ్యాంక్ జాబ్ మిస్ అవ్వడం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను. సిమెంట్ ఫ్యాక్టరీ ఫస్ట్ గుజరాత్లో పనిచేశాను సార్ 1 year. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ జగ్గేపేటలోనే మా ఊర్లోనే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ ఒక 4 years పనిచేశాను.